రేపు శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఇది ఒక్కటి చల్లండి. ఇలా చల్లితే చాలండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే మీరేంటంటే గనకనండి, మర్చిపోకుండా గుమ్మం దగ్గర 7 లోపు ఈ 2 కలిపి చల్లితే ఇంట్లో ధనవర్షం అనేది ఖచ్చితంగా కురుస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక గుమ్మం దగ్గర ఇలా అంటే మనకు తిదివార నక్షత్రం బాగుంది. అలానే కాకుండా కొత్త సంవత్సరంలో మొదటి పండగ శ్రీరామనవమిని హిందువులందరూ కూడా ఘనంగా జరుపుకునే పండగ అనమాట. అలాగే కాకుండా పరమ పవిత్రమైనది అని చెప్పొచ్చు. ఈ రోజు ఏంటంటే గనక రాముడు అంటే శ్రీరాముడు జన్మించిన రోజు, అలానే కాకుండా సీతారాముల కళ్యాణం జరిగిన రోజుగా ఏంటంటే గనక మనము అంటే పరిగణిస్తూ ఉంటాం కదా. అంతటి పవిత్రతను కలిగి ఉండే రోజు కాబట్టి గుమ్మం దగ్గర ఇది ఒకటి చల్లటం వల్ల అయితే అద్భుత రిజల్ట్ని అయితే మనం చూడగలుగుతాం అనమాట. ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. చాలా మంది కూడా ఏంటంటే గనక దైవానుగ్రహం కలగటం లేదని బాధపడుతూ ఉంటారు. దేవుడు ఎలాగైనా సరే మమ్మల్ని అనుగ్రహించాలి, మాకు దైవానుగ్రహం కలగాలి, ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని చాలా మంది కూడా ఏంటంటే కనుకనండి తపన పడిపోతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగదు కదా. మనం ఎన్ని పరిహారాలు చేసుకున్నా, ఎన్ని విధి విధానాలను ఆచరించినా లక్ష్మీదేవి అనుగ్రహం కలగక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక్కసారండి గుమ్మం దగ్గర ఇది చల్లి చూడండి. రేపు మనకు ఆదివారంతో కూడి ఏంటంటే కనుక శ్రీరామనవమి వస్తుంది కాబట్టి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ముఖ్యంగా ఏంటంటే కనుక మనకు కొన్ని రేపు శుభఘడియలు అనేవి ఏర్పడతాయండి. కాబట్టి మీరు 7 గంటల లోపు అంటే సాయంత్రం 7 గంటల లోపు గుమ్మం దగ్గర ఈ 2 కలిపి చల్లితే మాత్రం మీకు ఇంకా పట్టే అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరం కాదని చెప్పొచ్చు. ఎలాగే ఓ రకంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి చేరుతుందన్నమాట. మీరేంటంటే కనుక ఈ రోజున కొన్ని నియమాలు ఆచరించుకుంటూ ఈ పనిని చేసేసుకోండి, సరిపోతుంది. మిసుడు తిరిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. సంవత్సరం అంతా కూడా రాజయోగం అనుభవిస్తారు. ఇంటి పరంగా బాగుంటుంది. సుఖ సంతోషాలతో చక్కగా ఏంటంటే కనుకనండి జీవిస్తారని చెప్పొచ్చు. అసలు ఏం చల్లాలి, ఎలాంటి అంటే నియమాలను ఆచరించాలి, ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మనం అండి ముఖ్యంగా రేపు అంటే ఇంట్లో అంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అలానే కాకుండా ఇంటిని వాకిలిని శుభ్రం చేయండి. ఇంటిని వాకిలిని శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా మనం గుమ్మానికి అంటే పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెడతాము. అలా పెడితేనే కదా ఇంటికి కల వస్తుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంటికి మామిడాకులు కట్టడం, పూలతో అలంకరించుకోవటం, ఇంట్లో అంటే గంగాజలం కానీ పసుపు నీళ్ళను కానీ చల్లుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటాము. అలా కనుక చేసుకుంటేనే కదా మన ఇంట్లో ఉండే దరిద్రం పోయి మన ఇంట్లోకి ప్రతికూల శక్తులు ఏర్పడతాయి. ఇలా చేసిన తర్వాత పూజ గదిలో అంటే రాములవారి పటాన్ని క్లీన్ చేసుకోవటం, అలానే కాకుండా మన దగ్గర ఉండే పుష్పాలు, తులసి దళాలు అంటే ఇలా మనం రాములవారిని అలంకరించుకున్న తర్వాత ఏంటంటే కనుక ఒక 3 రకాల నైవేద్యాలండి. వడపప్పు, పానకం, అలానే కాకుండా చిలిమిడి అంటే ఇలా పెడుతూ ఉంటారు. కొంతమంది 5 రకాల నైవేద్యాలు కూడా పెడుతూ ఉంటారు. కానీ మనం ఏది పెట్టినా పెట్టకపోయినా వడపప్పు, పానకం ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టాలి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనమండి ముఖ్యంగా కొబ్బరికాయ కొట్టడం, అరటి పళ్ళను కూడా నైవేద్యంగా సమర్పించాలి. బెల్లం అంటే ఖచ్చితంగా ఏంటంటే కనుక బెల్లం పానకం చేసినప్పుడు కూడా మనము బెల్లాన్ని నివేదన చేస్తే చాలా మంచిదని శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి బెల్లాన్ని కూడా నివేదన చేసేసి ఆవునేతితో దీపం పెట్టి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా మీరు అంటే రాములవారిని పూజించేటప్పుడు మీరు కొన్ని బియ్యం తీసుకొని అందులో పసుపుని కొద్దిగంత పోసేసి ఆవునేతితో కొంచెం అంత 2 చుక్కలు పోసేసి మీరు ఏంటంటే కనుక అక్షంతలు తయారు చేసి పెట్టుకోండి. ముందుగానే చేసి పూజ గదిలో పెట్టుకోండి. అలా పెట్టుకొని మీరు పూజ కార్యక్రమాలు పూర్తయిపోయిన తర్వాత రాములవారి పటం ముందు కూర్చొని జై శ్రీరామని 108 సార్లు పఠించిన తర్వాత మీ పూజ అయిపోయిన తర్వాత ప్రదక్షిణ చేసుకొని నమస్కారం చేసుకొని మనసులో బలమైన కోరిక ఏదైనా ఉంటే అది కోరుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక అక్షంతలు తలపై వేసుకుని రాములవారి యొక్క ఆశీస్సులు పొందండి. ఇక ఆ తర్వాత ఏంటంటే మనమండి ముఖ్యంగా ఇలా మన పిల్లలకు కూడా ఆ అక్షంతలతో ఏంటంటే గనక మనం చక్కగా ఆశీర్వాదం ఇవ్వాలన్నమాట. అంటే పిల్లలపై ఆ అక్షంతలు చల్లి వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తే వాళ్ళకి సంవత్సరం అంతా కూడా చక్కటి రాజయోగం ఉంటుంది, అద్భుతమైన ఫలితాలు పొందుతారు, వారి జీవితం మారుతుంది. లేదంటే మీకండి అయోధ్య అక్షంతలు ఉంటాయి కదా, అవి కూడా ఈ అక్షంతలలో కలపొచ్చు అనమాట. అలా కూడా ఏంటంటే కనుక అక్షంతలు ఇంకా పవిత్రంగా మారుతాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఇలా చిన్న చిన్న నియమాలండి, ఇవి మన అందరికీ తెలిసే ఉంటాయి కానీ మనం ఏంటంటే కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం, ఆచరించాం కదా. కాబట్టి ఇలా చేసుకోండి. అనంతరం ఏంటంటే పసుపు రంగు దుస్తువులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా యోగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు పసుపు రంగు దుస్తువులు ధరించి పూజ చేసుకోండి. ఇంకా అలానే ఏంటంటే ఈరోజు నల్లటి వస్త్రాలు ధరించకండి, జుట్టు కత్తిరించుకోవడం ఇలాంటివి చేయకండి. ఆదివారం అని సెలవు దినమని చాలా మంది కూడా ఏంటంటే కనుక ఇలాంటి పనులు చేస్తారు. షేవింగ్ చేసుకోవడం, గడ్డం గీయించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం ఇలాంటివి చేస్తారు. కానీ ఇలాంటివి చేయకూడదు. ఇవి చేస్తే మాత్రం జీవితాంతం మన కష్టాలు తప్పవని పురాణాలే చెబుతున్నాయి అనమాట. అందుకే వీటిని ఏంటంటే కనుక అవాయిడ్ చేయండి. అలానే ఈరోజు ఆదివారం కాబట్టి మాంసాహారాన్ని అస్సలు తినకండి. గుమ్మడికాయ అలానే ఏంటంటే కనుక ముల్లంగి కూడా మనం ఒంట్లో వండుకోకూడదు, తినకూడదు. అవి తిన్నా మనకి ఏంటంటే ఇబ్బందుల పాలు అవుతాము.
అలానే దైవానుగ్రహం అనేది కలగదనమాట. మన ఇంట్లోకి దేవతలు ప్రవేశించరు. మన ఇంట్లో అంతా కూడా ఏంటంటే గనక చెడు వాతావరణం అనేది ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీ ఇంట్లో ఉన్నా, వండినా తినకండి. వాటిని అవాయిడ్ చేసేయండి. ఇక అనంతరం ఏంటంటే గుమ్మం దగ్గర మన ఇంట్లోకి మంచి రావాలన్నా, చెడు రావాలన్నా, దయ్యం రావాలన్నా ఏదైనా సరేనండి, భూత పేత పిశాసాలు ఏవి రావాలన్నా మన గుమ్మం నుంచే వస్తాయి. దేవతలు రావాలన్నా మన ఇంటి గుమ్మం నుంచి మన ఇంట్లోకి అడుగు పెడతారు. కాబట్టి ఏంటంటే గుమ్మం దగ్గర చెడు రాకుండా మంచి మాత్రమే ఆకర్షించేలాగా, మంచి మాత్రమే మన ఇంట్లోకి వచ్చేలాగా, అలానే కాకుండా మనకు మంచి జరిగేలాగా గుమ్మం దగ్గర ఇది చల్లుతూ ఉండాలి. తిదివార నక్షత్రాల్లో గుమ్మం దగ్గర ఇలా చల్లటం వల్ల ఏంటంటే గనక దైవ అనుగ్రహం పుష్కలంగా కలుగుతుంది. దేవుడి యొక్క అనుగ్రహంతో మనకంతా కూడా మంచి జరుగుతుంది. ముఖ్యంగా మీ ఇంట్లోకి దేవతలు, దేవుళ్ళు ప్రవేశించడానికి ఇది చల్లుకోండి. మీరు ఒక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి. అందులో 5 చుక్కలు అత్తారు. ఆ తర్వాత ఏంటంటే గనక కాస్త పచ్చకర్పూరం, అరస్పూనంత కుంకుమ, అరస్పూనంత పసుపు ఇలా పోసేయండి. అత్తరు మా దగ్గర లేదండి అనుకుంటే రోజ్ వాటర్ తీసుకోండి. అది కూడా లేదనుకుంటే నీళ్ళల్లో ఇలా కుంకుమ కొంచెం ఎక్కువగా పోసేసుకొని చల్లేసుకుంటే సరిపోతుంది. మరీ ఏంటంటే గనక కింద పడే కాకుండా, అంటే కింద పడేటట్టు కాకుండా కొంచెం గుమ్మం మీద పడేటట్టుగా చల్లేసుకోండి, సరిపోతుంది. 7 లోపు చేస్తే చాలా మంచిది. ఎందుకంటే 6 నుండి 7 గంటల సమయం అనేది బాగుందన్నమాట. రేపు ముఖ్యంగా శ్రీరామనవమి రోజున సాయంత్రం 6 నుండి 7 గంటల సమయం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ యొక్క ముహూర్తం అనేది ఏంటంటే కనుక శుభముహూర్తంగా పరిగణించబడుతుంది. కాబట్టి మనం ఈ సమయాలలో గుమ్మం దగ్గర చల్లినా, లేదంటే కనుక గుమ్మం దగ్గర కొన్ని నియమాలను ఆచరించుకున్నా మనకైతే ఫలితాలు అధికంగా వస్తాయి. మన సుడి తిరిగిపోతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలతో మన జీవితమే మారిపోతుంది. మన ఇంట్లో మనకేంటంటే కనుక సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇల్లు మనకు అనుకూలించడంతో పాటు ఇంటి వాతావరణం కూడా బాగుంటుందని శాస్త్రమే చెబుతుందన్నమాట. అందుకే విధంగా ఆచరించుకోండి. ఆ తర్వాత ఇంట్లో అధికంగా సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, చాలా అంటే సఫర్ అయిపోతున్నామండి, ఏం చేయాలో అర్థం కావటం లేదనుకునేవారు మర్రి ఆకుని తీసుకోండి. మర్రి ఆకుని తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఆ మర్రి ఆకు పైన మీరు ఉప్పుని పోసేయండి. రాళ్ళ ఉప్పు మనందరికీ తెలిసిందే కదా, అలా రాళ్ళ ఉప్పుని పోసేయండి. పోసేసిన తర్వాత అందులో అరస్పూనన్ని ఆవాలు పోసేసి, అరస్పూనంత కుంకుమ, అరస్పూనంత పసుపు పోసేసి అదేంటంటే కనుక గుమ్మం దగ్గర పెట్టవచ్చు. ఇది చల్లిన తర్వాత కూడా ఈ విధంగా చేయొచ్చు. అంటే ఇది కేవలం దేవతలు రావడానికి మనం చల్లుతున్నాము. అలానే కాకుండా మరి మన ఇంట్లో ఉండే చెడు పోవాలి, మన ఇల్లు మనకు అనుకూలించాలి, ఇంటి వాతావరణం బాగుండాలంటే ఇలాంటి పరిహారాలు చేయాలన్నమాట. ఆదివారం శ్రీరామనవమి రోజున మనం ముఖ్యంగా సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేసుకుంటే మన ఇంట్లో ఉండే చెడంతా కూడా పోయి ఇంటి వాతావరణం బాగుండటంతో పాటు ఇల్లు మనకు అనుకూలించడం, ఇంట్లో ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి కూడా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే ఉపయోగపడుతుంది. చాలా అద్భుతమైన రిజల్ట్ని అయితే తెచ్చిపెడుతుంది అనమాట. మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారండి, మీరే షాక్ అయిపోతారనమాట. అంత మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మన ఇంటిపై జరిగే చెడు ప్రయోగాలు, అలానే కాకుండా బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి, మనం నమ్ముతూ ఉంటాం కదా కొన్ని, వాటిని తిప్పికొట్టుకోవడానికి కూడా ఏంటంటే కనుక ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరేం చేయండి అంటే కనుక ఇలా ఇంటి గుమ్మం దగ్గర మీరు అంటే ఈ ఆకు మీద ఇలా ఉప్పు పోసి, ఆవాలు పోసి, కుంకుమ పసుపు పోసి పెట్టుకోండి. బయట నుంచి పెట్టే వీలు లేకపోతే ఇంట్లోనే పెట్టుకోండి, సరిపోతుంది. ఇంట్లో పెట్టడం వల్ల కూడా ఇంకా మంచి ఫలితం వస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో మనకు తెలియకుండా కారాత్మక శక్తులని ఉంటూ ఉంటాయి. వీటి వల్ల మనం ఏంటంటే కనుక చాలా సఫర్ అయిపోతూ ఉంటాం, చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు అసలు మా ఇంట్లోకి ఇలా వస్తున్నాయి కారాత్మక శక్తులు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయని కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనము అంటే బాధపడిపోతూ ఉంటాం కదా. అలా బాధపడటం కాకుండా ఇలాంటివి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే కారాత్మక శక్తి కావచ్చు, మనకు తెలియకుండా ఉండే నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, ఇవన్నీ కూడా పోవటానికైతే 100% ఫలితం అనేది వస్తుంది. 100% ఫలితాన్ని మనం పొందగలుగుతాము. మన ఇంట్లో ఉండే చెడంతా కూడా పోగొట్టుకొని మన ఇల్లు మనకు అనుకూలించడంతో పాటు మనకంతా కూడా మంచి జరిగేలాగా అంటే చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారం అండి. కాబట్టి మీరేం చేయండి అంటే కనుక చక్కగా ఈ విధంగా ఈ పరిహారం చేయండి. ఇలా ఈ విధంగా పరిహారం చేసేసి ఫలితం పొందండి. మీకుండే ఎంతటి కష్టమైనా సరే, బాధ అయినా సరే పోగొట్టుకోండి. చాలా చక్కగా ఉపయోగపడతాయి. 2 కూడా ఏంటంటే కనుక ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారాలు, చాలా మంచి పరిహారాలు. కాబట్టి ఎవరైతే అధికంగా నమ్మి చేసుకుంటారో వాళ్ళకైతే రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇక అలానే కాకుండా రేపండి మీరు ఈ 2 పరిహారాలు కూడా చేయొచ్చు, ఏం కాదు. 2 చేసుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది, 1 చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. మీ సమయాన్ని బట్టి, మీకుండే అంటే సమయం బట్టి మీరు ఏంటంటే కనుక పరిహారాలు చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత మనం ఏంటంటే కనుక రేపు ముఖ్యంగా పూజ ముహూర్తం అండి. అంటే మనకు అభిజిత్ ముహూర్తం అని ఏంటంటే కనుక పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది అనమాట. అంటే శ్రీరాముడు ఆ యొక్క అభిజిత్ ముహూర్తంలోనే జన్మించాడు. కాబట్టి మీరేంటంటే కనుక ముఖ్యంగా 12 నుంచి 1:30 మధ్య ప్రాంతం ఉంటుంది కదా, ఈ గంటన్నర సమయంలో పూజ చేయొచ్చు ఇంట్లో. అలా కనుక ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఆ సమయాలలో అంటే అభిజిత్ ముహూర్తం ఇదేంటంటే కనుక చాలా పవిత్రమైన ముహూర్తం అనమాట. భద్రాచలంలో కూడా రాముల వారి కళ్యాణం ఆ ముహూర్తానికే చేస్తారు. అభిజిత్ ముహూర్తం అనేది చాలా చాలా పవిత్రతను కలిగి ఉండే ముహూర్తం. కాబట్టి ఆ ముహూర్తంలోనే మీ ఇంట్లో ఏంటంటే కనుక దీపం పెట్టడం, అలానే కాకుండా సీతారాములను పూజించడం, ఆరాధించడం ఇలాంటివి చేయండి. అలాగే ఇంకా మీకు ఒకవేళ బ్రహ్మ ముహూర్తంలో మీ కోరిక తీరటం లేదు, మీ కోరిక తీర్చుకోవాలి, మీకంతా కూడా మంచి జరగాలి, మాకెన్నో మా జీవితం
జీవితంలో కష్టాలు నష్టాలు ఉన్నాయి అని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే గనక బ్రహ్మ ముహూర్తం అంటే 4 నుంచి 5:45 వరకు కూడా మనకు రేపు ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తం అనేది ఉందన్నమాట. ఆ ముహూర్తంలో మీరు దీపం పెట్టిన, శ్రీరాముల వారిని పూజించిన, ఆరాధించిన అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను కూడా మీరు చూసేసి ఆశ్చర్యపోతారు. కాబట్టి ఆ ముహూర్తంలోనైనా సరే మీరు అంటే అది కూడా బ్రహ్మాండమైన ముహూర్తమే, శుభముహూర్తమే అనమాట. అలానే కాకుండా అది కూడా ఏంటంటే కనుక అద్భుతాలను సృష్టించే ముహూర్తం అని చెప్పొచ్చు. బ్రహ్మ ముహూర్తం అత్యంత శక్తివంతమైన ముహూర్తం. ఆ ముహూర్తంలోనే ఏంటంటే కనుక దేవతలు మేలుకొంటారు. కాబట్టి ఆ ముహూర్తంలో కూడా మీరు ఇలా పూజ చేసుకున్న, అలానే కాకుండా దీపం పెట్టుకున్న కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఇలా కూడా మీరు ప్రయత్నించేసి ఫలితం పొందండి. రాముల వారిని పూజించేటప్పుడు జై శ్రీరామ్ అనే మంత్రాన్ని 108 సార్లు, 216 సార్లు, లేదంటే గనక 51 సార్లు, 21 సార్లు ఇలా ఏంటంటే గనక సరి సంఖ్యలో ఇలా కనుక మనం పూజించుకున్నట్టయితే అంటే చెప్పినట్టయితే ఈ మంత్రం చాలా మంచిదండి. లేదంటే గనక తారక మంత్రం అంటే ఇలా మనకు తారక మంత్రం కూడా ఉంటుంది కదా, రామనామం. ఇలానే కాకుండా తారక మంత్రాన్ని పఠించడం వల్ల కూడా అద్భుత ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి ఇలా శ్రీరాముల వారిని ఏంటంటే కనుక మీరు చక్కగా నిష్ట నియమాలతో పూజించుకోండి. ఈరోజు చాలామంది కూడా ఉపవాసం ఉంటూ ఉంటారు. ఉపవాసం ఉండేవారు ఒక పూట భోజనం మాత్రమే చేయాలి. ఉపవాసం కూడా ఏంటంటే కనుక కటిక ఉపవాసం అయితే చేయకూడదండి. పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేయాలి. ఒంటి పూట భోజనం చేయాలి. అలానే కాకుండా నిష్ట నియమంతో మనము ఉపవాసం చేస్తే భగవంతుడిపై భారం వేసి మన మనసంతా కూడా భగవంతుడికి అంటే ఇచ్చేసి మనం ధ్యానంలో ఉంటూ ఉండాలి. ఉపవాసం చేస్తే చాలామంది కూడా టీవీ చూడటం, ఫోన్ చూడటం, ఏదో అంటే ఉపవాసం చేసాంలే అన్నట్టుగా చేస్తూ ఉంటారు. అలా చేయకండి. ఇక మీరు ఇలాంటి నియమాలు ఆచరిస్తేనే మంచిదనమాట. వైష్ణవాలయాల్లో ఏంటంటే కనుకనండి ఇలా సీతారాముల కళ్యాణం అనేది జరిపించడం జరుగుతుంది కదా. కాబట్టి మీరేం చేయండి అంటే కనుక దగ్గరలో ఉండే వైష్ణవాలయాలకు ఎక్కడైతే సీతారాముల కళ్యాణం జరుగుతుందో అక్కడికి వెళ్ళండి. అక్కడ అంటే సీతారాముల కళ్యాణం చూడటం వల్ల కూడా మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అనమాట. జన్మల దరిద్రాలు పోతాయి. దైవ అనుగ్రహంతో మనకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దగ్గరలో ఉండే ఆలయాలకు వెళ్ళండి. అలానే కాకుండా ఏంటంటే కనుక కొన్ని చోట్ల జాతరలు కూడా చేస్తారు కదండి. తిరణాలు అంటూ ఉంటారు, జాతరలు అంటారు, ఇలాంటివి కూడా నిర్వహిస్తూ ఉంటారు. అంటే రాముల వారి కళ్యాణం యావత్ భారతదేశం కూడా ఘనంగా జరుపుకునే పండగ, పర్వదినం అని చెప్పొచ్చు. కొత్త సంవత్సరం మొదటి పండగ కాబట్టి ఇలాంటి నియమాలు ఆచరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.